తన మాటే శాసనంగా బతికే కార్యకర్తలే తిరుగుబాటు చేశారు. పార్టీ అధినేత అనే గౌరవం కూడా ఇవ్వకుండా నిలదీశారు. ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీని గెలిపించలేకపోయారంటూ జగన్ పై మండిపడుతూ ఆయన ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్ కంచుకోట పులివెందులలోనే జరగడం రాష్ట్రంలో చర్చగా మారింది. సొంత ఇలాఖా పులివెందులలో జగన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. సొంత పార్టీ కార్యకర్తలే జగన్ పై తిరుగుబాటు చేశారు. జగన్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమైన జగన్ ఓడాక పులివెందులకు రావడంపై కార్యకర్తలు భగ్గుమన్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. మూకుమ్మడిగా జగన్ ఇంట్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యకర్తలను నిలువరించేందుకు జగన్ వ్యక్తిగత సిబ్బంది ఆపసోపాలు పడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలే ఎదురు తిరగడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఎంత నచ్చ చెప్పినా కార్యకర్తలు ఆగ్రహం చల్లారలేదు. వైఎస్ ఫ్యామిలీ మాటకు కట్టుబడి అవసరమైతే ప్రాణాలిచ్చే కార్యకర్తలకు ఎందుకింత ఆగ్రహం వచ్చిందనేది చర్చగా మారింది. వైఎస్ తర్వాత జగన్ వెంట నడిచిన పులివెందుల కార్యకర్తలు కోపంతో ఊగిపోవడానికి జగనే కారణమంటున్నారు. వైఎస్ తర్వాత జగన్ సీఎం అయ్యారు. ఇక తమ కష్టాలు తీరుతాయని భావించిన పులివెందుల ప్రజలకు ఈ 5 ఏళ్లు నిరాశే మిగిలింది. సొంత ప్రజలను పట్టించుకోని జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు. ఎప్పుడో ఒకసారి వచ్చినా పరదాలు కట్టుకునేవాడంటూ మండిపడ్డారు. మరికొందరు వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డారు. పార్టీ ఓటమితో తాము ప్రజల్లో ముఖం చూపించలేకపోతున్నామని, అందుకు జగన్ అహంకారమే కారణమని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.